దానికి నేను ఏది ఊహించుకోలేదు, వీళ్ళందరూ వస్తారని నేనైతే అనుకోను లేదు. కేవలం విప్లవశ్రీ కోసమే వచ్చాను. కానీ ఇంతమంది మెయిన్ స్ట్రీమ్ డిజిటల్ మీడియా కంటెంటర్స్, తులసి చంద్ గారు, ప్రశ్నారావు గారు, మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక బాధితుడిగా తను ఇక్కడికి వచ్చారు. ఏదో ఇది సో ఇంతమందిని చూస్తానని నేను అనుకోలేదు. సో ఇది మనందరం మనలో ఉన్న ఐక్యతకి ఇది ఒక నిదర్శనం. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఇది మనం ఒక పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశం. కానీ ఇక్కడ ఒక చిన్న చేదు వార్త ఉంది. ఏంటంటే బహుశా మనం ఇప్పటిదాకా ఏంటంటే ట్రోలర్స్ గురించి మాట్లాడాం, ట్రోల్స్ ఎలా ఆఫ్ చేస్తున్నాము, ట్రోల్స్ ఎలా ఆఫ్ చేయాలి అని అనుకున్నాం. కానీ బహుశా ఇదే రాజకీయ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ట్రోల్స్ ఆపడం మాట దేవుడెరుగు. బహుశా మనం ఇలాంటి సమావేశాలు పెట్టుకోగలమా, పెట్టుకునే పరిస్థితి వస్తుందా అన్నది ఇక్కడ మొదటి ప్రశ్న. సో బహుశా నేను ఇక్కడ నిరాశ, సారీ ఫర్ మై పెసమిస్టిక్ వర్డ్స్. సో మన యొక్క వాయిస్ అనేది ఎంత డైల్యూట్ అవుతుంది. ఏదో బహుశా మనం ఏంటంటే ఏదో ఆఖరి కొవ్వొత్తి లాగా వెలుగుతూనే ఉన్నాం. కానీ బహుశా ఈ మాత్రమైన సిచ్యువేషన్ మనకి ఫ్యూచర్లో వస్తుందా, ఈ అవకాశం కూడా మనం సద్వినియోగపరచగలమా అన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర పోరాటము, మనం సాధించుకున్న రాజ్యాంగము ఈ రోజు మనల్ని చూసి వెక్కిరిస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నది. మరొక ముఖ్య విషయం, శ్రీనిధి గారి వీళ్ళందరూ తట్టుకొని, పెద్దలు వాళ్ళు సంధ్య, అలాగే తులసి చందు, వీళ్ళందరూ తట్టుకొని ఇక్కడ ఉన్నారు. కానీ మనం కోల్పోయినటువంటి గొంతుకలు, బహుశా నేను ఒక్కసారి రోహిత్ వేములని ఈరోజు తలుచుకుంటే, బహుశా ఒక్కసారి రోహిత్ వేముల ఈ పరిస్థితిలో, ఆయన ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉంటే మన పరిస్థితి ఎలా ఉంది. అలాంటి గొంతుకలు మనం ఎన్ని పోగొట్టుకున్నాం మనకు తెలియకుండానే. ఏదో మనం ఈరోజు సంతోషపడచ్చు, ఈరోజు మనం అందరం ఉన్నాము, మనం ఇంకా వాయిస్ రేస్ చేస్తున్నాం. కానీ మనకి తెలియకుండా ఎన్నో గొంతులు నలిగిపోతున్నాయి, చిదిమిపోతున్నాయి. సో ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొదటిసారి మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.